హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే వినాయక చవితి వ్లాగ్ అండి. నార్మల్గా వినాయక చవితికి మార్నింగ్ పూజ కానీ ప్రసాదాలు చేయడం కానీ పిల్లలతో అవి హడావిడైతే నేను అన్నీ షూట్ చేయలేకపోయాను. కొన్ని అయితే క్లిప్స్ తీసాను అనమాట. అవే మీతో షేర్ చేస్తున్నాను. ఆ రోజు మార్నింగ్ మామూలుగా మనం పూజ అంటే అన్నీ శుద్ధి చేసుకోవాలంటారు కదా, కాబట్టి నేను కొంచెం వాటర్లో పసుపు వేసి అన్నిటి మీద చల్లితే అన్నీ శుద్ధి అవుతాయి అంటారని ఫస్ట్ అయితే ఆ పని చేశాను. దాని తర్వాత ఇగో పువ్వులు, తమలపాకులు అవన్నీ కూడా చాలా తక్కువ తెచ్చుకున్నాం. పువ్వులు అయితే నార్మల్గా కొంచెం ఎక్కువ తెచ్చుకుంటాం కదా, సో అన్నీ కూడా లిమిటెడ్గానే అనమాట, ప్రసాదాలైన ఏవైనా ఈసారి. సో ఆ పువ్వులు తమలపాకులు కూడా వాష్ చేసే యూస్ చేసాం. వినాయకుడిని అయితే ఇంట్లోనే చేసాం అనమాట. ఓన్లీ ఒక్క దండ తీసుకొచ్చారు ఇది గుమ్మానికి. ఆ ఫ్లవర్స్ ఏమో దేవుడికి చాలా తక్కువ తీసుకొచ్చాం, ఎక్కువైతే తీసుకురాలేదు. ఎందుకంటే సిచ్యువేషన్స్ బాగాలేదు కదా, అన్నీ మళ్ళీ వాష్ చేసి అవన్నీ చేయడం ఎందుకని చెప్పి అన్నీ లిమిటెడ్గానే అనమాట. ఈ ఫోటో అయితే వైజాగ్లో సంపత్ వినాయక గుడి అందరికీ చాలా ఫేమస్ కదా, ఆ ఫోటో అనమాట. ఇది మా ఆడబుడ్చి ఇచ్చారు మేము వైజాగ్లో ఉండగా. సో అన్నిటికీ కూడా ఇలా క్లీన్ చేసిన తర్వాత గంధం పెట్టి అలాగే కుంకుమ బొట్టు పెట్టాను అనమాట దేవుళ్ళన్నిటికీ. వీడికి అస్సలు ఫ్యాంట్ అయితే నచ్చలేదనమాట. చూసారు కదా మీరు ఎలా ఏడుస్తున్నాడో, కాళ్ళు కింద వేసి తన్నుకుని. ఇంకా అసలు మామూలుగా అయితే రోజు వెయ్యం కదా, ఫ్యాంట్ ఎందుకు వేస్తాం, రోజు వెయ్యం, చిన్న వేస్తాం, లేదంటే ఎక్కువ సార్లు అయితే అసలు వెయ్యం మేము. నార్మల్గా కింద అయితే అలా ఫ్రీగా ఉంటుంది వాడికి. ఈరోజు అలా ఉండేసరికి అసలు ఏడుస్తూనే ఉన్నాడు అది ఇప్పే వరకు. అలాగే ప్రసాదాలు అనమాట ఇవి. దీనికోసం ఫస్ట్ పాలు పొంగలికి, అలాగే పాల తాలికలకి పాలు అయితే కాసిన పక్కన, ఇదేమో పులిహార కోసం, ఇదేమో పొంగలి కోసం బియ్యం కుక్కర్లో. ఇదైతే మా హస్బెండ్ కొబ్బరి తీశారనమాట, మనకి ప్రసాదాల్లోకి కావాలి కదా అందుకని. ఇదైతే చలివిడి అంటారు కదా అది, ఇది ప్రసాదంలో మెయిన్ అనమాట మాకైతే. ఇది వరిపిండి, బియ్యం పిండి, కొబ్బరి, కొంచెం ఇలాచీ పౌడర్, ఆవు నెయ్యి, అలాగే బెల్లం అవి వేసి ఇలా కలిపేస్తారు. బాగా కలిపిన తర్వాత దీంట్లో పైన కూడా కొంచెం ఆవు నెయ్యి వేస్తారు. ప్రసాదాలన్నింటిలో కూడా మ్యాక్సిమం ఆవు నెయ్యి వేస్తారు. ఇదిగో పాలు చూడండి ఎలా ఎత్తుతున్నాడో పైకి, ఎందుకంటే వాడికి అస్సలు ఫ్యాంట్ వద్దు ఇప్పేమని, అస్సలు విసిగించేస్తూనే ఉన్నాడు ఇప్పే వరకు. చూడండి అలా కూర్చున్నాడు ఈడు కాలు మీద చెయ్యేసుకుని. ఎరా నీకు అప్పుడే నిద్ర వచ్చేంటరా, అదేదో తినేసిన ఫీలింగ్ అసలు. ఆ కొబ్బరికాయ ముక్క 2 గంటల నుంచి అంతే ఉంది. అక్కడ చేయడం ఎప్పుడో అయిపోయింది, మీరు మొదలు పెట్టి. ఎప్పుడు మేమైతే వినాయకుడిని ఇంట్లో చేయలేదు, ఎప్పుడు బయటే తీసుకొచ్చేవాళ్ళం. నాకైతే బాగానే వచ్చు వినాయకుడిని చేయటం. అయితే మా హస్బెండ్ నేనుంటే నేను చేస్తానులే, నువ్వు ప్రసాదాలు చేసుకో అది ఇది అని చెప్పారు. చేశారు కానీ అంత బాగా పర్ఫెక్ట్గా అయితే రాలేదు. మా వాడు కూడా అసలు రాత్రి నుంచి మనం చేద్దాం నాన్న రా అని అదే థాట్స్ ఉన్నాడు, ఎలా చేసేద్దాం అలా చేసేద్దాం అని. చూడండి ఫోన్ చూసి మరీ చేశారు. లాస్ట్లో మీకు తెలుస్తుంది ఎలా వచ్చిందన్నది. మొత్తానికైతే ట్రై చేశారు కానీ మరీ అంత బాగా అయితే రాలేదు.
మా చిన్నోడు నార్మల్గా అయితే నన్ను ఎంత విసిగిస్తాడో, వాళ్ళ నాన్న కనిపిస్తే, వాళ్ళ నాన్న దగ్గర ఉంటే మాత్రం చూడండి ఎంత ప్రశాంతంగా కూర్చున్నాడో కదా. అసలు వినాయకుడిలాగే కూర్చున్నాడు. మామూలుగా అయితే రోజు బేభత్సమైన అల్లరి చేస్తాడు, బేభత్సంగా విసిగిస్తున్నాడు నన్ను. వాళ్ళ నాన్న ఉన్నారనుకోండి, ఆ పక్కనే కూర్చుని అలాంటి వేషాలు వేస్తూ హ్యాపీగా ఉంటాడు. అస్సలు పెద్దగా విసిగించడు అనమాట. ఇంకొకటి ఏంటంటే నైట్ టైం చాలా లేట్గా పడుకుంటాడు, మార్నింగ్ లేట్గా లేస్తాడు. కానీ ఈరోజు అందరు లెగిసి అడావుడిగా తిరుగుతుంటే లెగిసి వాడు అందరికీ స్నానాలు అయిపోయినాయి కూడా. అందరూ స్నానాలు చేస్తానండి. నేనేమో ప్రసాదాల గురించి, వీళ్ళేమో ఇది చేయడం గురించి, దేవుడి విగ్రహం చేయడం గురించి అందరూ అయితే తల స్నానాలు చేస్తున్నారనమాట. అలాగే ఇల్లు తుడిచి తడబట్ట వేసుకుని మొత్తం గ్యాస్ అది క్లీన్ చేసేసుకుని, ప్రసాదం చేయాలంటే గ్యాస్ కూడా అంతా క్లీన్ చేసుకుని చేయాలి కదా. సో అన్ని క్లీనింగ్స్ అయితే అయిపోయాయి. ప్రసాదాలు అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదన్నమాట. ప్రసాదం చేస్తున్నారు. నువ్వు కింద పోసేస్తున్నావు ప్రభాతం. ఇదంతా ఎందుకు ఎంత కింద పోతుంది? నేనా నాయా నీయా? ఆగరా నువ్వా? నువ్వేం చేస్తున్నావు? అండ్ ఇంకొక విషయం, చలిమిడి పక్కన వడపప్పు అని పెడతారు కదా, పెసరపప్పుని నీటిలో నానబెట్టి అది చలిమిడి పక్కన కంపల్సరీ పెట్టాలంట. అది పెట్టాలి, దానికోసం అని నేను చెప్పి డీ ఫ్రిడ్జ్లోంచి నేనైతే పెసరపప్పు తీసి నానబెట్టాను అనమాట. ఇదిగో చలిమిడి, వడపప్పు, పానకం అవైతే రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ పులిహోరకి రెడీ చేసుకుంటున్నాను. ఇదైతే కుడుముల కోసం మా మమ్మీ చేసేసింది. ఈ ప్రాసెస్ అంతా తీయడానికి నార్మల్గా అయితే అన్నీ నీట్గా తీద్దాం ఒకదాని తర్వాత ఒకటి అనుకున్నాను, కానీ అంత హడావిడిలో కుదరలేదనమాట. అండ్ ఇదేమో పొంగలి. ఇందులో కొంచెం ఆవు నెయ్యి, అలాగే కొంచెం ఇలాచీ పౌడర్. ఆవు నెయ్యి మ్యాక్సిమం ప్రసాదాలన్నింటిలో ఆవు నెయ్యి కొంచెం వేసుకోవాలంట, ఎందుకంటే అందులో ఏమైనా తప్పులు చేసినా కానీ శుద్ధ అవుతుందంట. ఇప్పుడు ఇదైతే పులిహోర తాలింపండి. దీనికోసం ఆయిల్ వేసుకున్నాను. తర్వాత మినపప్పు 1 స్పూను, 1/2 స్పూన్ ఏమో ఆవాలు, అలాగే 2-3 రెమ్మలు ఎక్కువ కరివేపాకు ఎక్కువ వేస్తే బాగుంటుంది కరివేపాకు. అలాగే ఎండుమిర్చి ఒక 10 వరకు వేసాను. మనకి ఇందులో ఇంగువ వేసుకోవడం మర్చిపోకండి తాలింపులో. నేను నార్మల్గా రెసిపీలో చెప్పట్లేదు కాబట్టి ర్యాండమ్గా చెప్పేస్తున్నాను అంతే. ఒక 8 పచ్చిమిర్చి. నేనైతే ఈ పులిహోర తాలింపు ఒకటే నేను పర్ఫెక్ట్గా కంప్లీట్గా చేసింది ఇది ఒకటే అనమాట. మిగిలినవన్నీ అమ్మ ఉంది కదా, సో సగం అమ్మ సగం నేను. ఎక్కువ అమ్మ చేసింది, నేను పైన హెల్ప్ చేశాను. ఎందుకంటే ఒక అడుగు ఇటు ఒక అడుగు అటు, మధ్యలో వీడియో ఏమో ఫోన్ పట్టుకుని క్లిప్స్ తీయడం. మా హస్బెండ్ అయితే ఇప్పుడు కూడా నువ్వు ఫోన్ పట్టుకుని అన్నీ తీయాలా అని, పూజ చేసుకున్నప్పుడు కూడా అని అంటే, సరే మరి వ్లాగ్ అంటే ఇలాగే తీస్తారు కదా మరి. సో నాకు వ్లాగ్స్ అసలు తీయడం కూడా రావట్లేదు, ఏదో ట్రై చేస్తున్నాను ఇలా అనమాట. కొంచెం శనగపప్పు, జీడిపప్పు కూడా వేసాను. వ్లాగ్స్ అసలు మొత్తం వ్లాగ్సే చేస్తారు కదా, వాళ్ళు ఎలా చేస్తారో కానీ అసలు నాకైతే వ్లాగ్స్ తీయడం అసలు ఎలా తీయాలి అంత రావట్లేదు. ఇది బాగుందా లేదా అన్నది మీరు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. అండ్ కొంచెం ఇంగువ కూడా వేసుకున్నాను. మనకి పులిహోర పప్పులో ఇంగువ వేస్తే మనకి టెంపుల్ స్టైల్ పులిహోర ఉంటుంది చూడండి, ఆ టేస్ట్ వస్తుందన్నమాట. మేము పులిహోర మాత్రం చాలా కారంగా అలాగే పుల్లగా తింటాం. మా హస్బెండ్కి పుల్లగా లేకపోతే అస్సలు తినరు, చాలా పులుపు వేయాలి. ఒక 2 ఇంచులు అల్లం కూడా ఇలా తురిమేసుకుని వేసేసుకోండి. చితక్కొట్టు వేసుకుంటే కొంచెం ముక్కల కింద ఉండిపోతే ఇలా తురిమేసుకుంటే మనకి కలిసిపోతుంది అనమాట రైస్లో. సో ఇలా తురిమేసుకోండి. 2 ఇంచుల అల్లం. మనకి పచ్చిమిర్చి అవన్నీ బాగా ఫ్రై అవ్వాలన్నమాట. బాగా ఫ్రై అయితే మనకి పులిహోరలో పచ్చిమిర్చి తినడానికి కూడా బాగుంటుంది. ఇందులో నేను ఎప్పుడు కూడా ఏదైనా వెజిటేబుల్ కానీ ఏదైనా వేసుకుంటే మనకి ఓన్లీ రైసే కాకుండా కొంచెం అందులో మధ్యలో తిన్నప్పుడు తగులుతుంది కదా, కాబట్టి నేనైతే స్వీట్ కార్న్ ఉంది అందుకని చెప్పి అది వేసాను. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. స్వీట్ కార్న్ కానీ గ్రీన్ పీస్ కానీ ఇలాంటివి వేసుకోవచ్చు పులిహోరలో. అలాగే క్యాప్సికమ్ కూడా బాగుంటుంది అన్నమాట పులిహోరలో. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చింతపండు పులుసు వేసాను. 1 స్పూను పసుపు, అలాగే ఉప్పు, అలాగే చూడండి మామిడికాయ గుజ్జు, మామిడికాయ తురుము,
ఏమంటారో అది అయితే చాలా ఎక్కువ వేసాను, ఎందుకంటే చాలా పుల్లగా ఉంది. పులిహోర చాలా బాగుందన్నమాట. మేమైతే ఇలా పుల్లగానే తింటాం. అది కూడా మామిడికాయ లేదంటే నిమ్మకాయ వేసుకుంటాం, చింతపండు వేసినా సరే, ఎందుకంటే అవి వేస్తే చాలా టేస్ట్ వస్తాయి. మనం ఎప్పుడు ఓన్లీ చింతపండు వేసుకున్న టేస్ట్ రాదు, ఓన్లీ నిమ్మకాయ కానీ ఓన్లీ మామిడికాయ కానీ వేసుకున్న టేస్ట్ రాదు. చింతపండుతో పాటు ఈ రెండిట్లో ఏదో ఒకటి వేసుకుంటే కాంబినేషన్ బాగుంటుంది. అత్త తీసి నాన్న కిందకి వెళ్ళిపోయింది, బెలూన్ తీసియాడు. పైకి నాన్న, పైకి బుడి, పైకి ఎగిరి. అదేంటి అయ్యా గొప్ప ఈవెంటే చూడండి, వినాయకుడిని అయితే అలా చేశారనమాట. నాకైతే సాటిస్ఫాక్షన్ లేదు, కానీ ఇంకా టైం లేదు నేను అప్పుడు చేయడానికి. ఎలా పెద్దగా చేశాను, నేను చిన్నగా చేశాను, అది కూడా మంచి షేప్ అయితే రాలేదు, కానీ ఇంకా అలాగే కానిచ్చేసాను అనమాట. ప్రసాదాలు కూడా రెడీ అయిపోయినాయి, పూజకి మ్యాక్సిమం అన్నీ రెడీ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు పూజ చేసుకోవాలి. बृहतीपत्रं पूजयामि। ओम उमापुत्राय नमः बिल्वपत्रं पूजयामि। ओम गजाननाय नमः दुर्वायुग्मपत्रं पूजयामि। ओम हरसोरवे नमः तुरपत्रं पूजयामि। ओम लंबोदराय नमः बदरीपत्रं पूजयामि। పూజ అయితే అయిపోయింది. మా చిన్నోడైతే ఆ దీపం పట్టుకునే వరకు ఊరుకోలేదు, తర్వాత కాలింది, ఏడ్చి ఏడ్చి పడుకున్నాడు అనమాట. మేమైతే అన్ని ప్రసాదాలు బాగా తిన్నాం, పాల తాలికలు అన్నీ చాలా బాగున్నాయి, అన్నీ అయితే బాగా తిన్నాం. మేమైతే వాడు పడుకున్నాడు కదా, ప్రశాంతంగా తిన్నాం అనమాట. ఈసారి అయితే మా అమ్మ పెళ్ళప్పుడు చేరంట, సో నేను ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అదే కదా, సో కట్టుకున్నాను అనమాట. నేను ఏదో పాత సినిమాల్లో ఉంటుందా గెటప్లో ఉంది నాకే అనిపించింది. మొత్తానికి అయితే ఈరోజు పూజ అయితే ఇలా జరిగిందనమాట. అండ్ మీకు ఇంకో విషయం ఏంటంటే, మాకు ఈరోజు ఎండ వచ్చింది. చాలా రోజుల తర్వాత, ఒక 15 రోజులైందేమో మాకు ఎండ వచ్చి సూర్యుడు కనిపించి. ఎండను చూస్తే కూడా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఆ మబ్బులో బెంగగా ఉండేది, అసలు ఈ కరోనాతోటి ఇంట్లో ఉండి చాలా పిచ్చగా ఉండేది. ఎండ వచ్చి కొంచెం హ్యాపీగా అనిపించింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్